దేవుడు మాత్రం ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటాడు, ప్రతి ఒక్కరి ద్వారా తన మాటను తెలియపరుచుకుంటాడు అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నేనైతే. అర్థమైందా? అంటే మన స్థితిగతులను, మన యొక్క పరిస్థితులను, మన చాకచక్యాన్ని, మన నైపుణ్యాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకోడు. లోబడే మనసు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. అర్థమైందా? ఇక్కడ మేమే కానివ్వండి, అక్కడ కూర్చున్న మీరే కానివ్వండి, దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క తలంపే అది. అర్థమైందా? నేను 100 మందికి చెప్పగలిగితే, ఇక్కడున్న తల్లులు 1000 మందికి చెప్పగలిగితే, ఇక్కడున్న మీరున్నారే కనీసం ఒక్కరికైనా చెప్పగలిగే స్థితిని దేవుడు, మీకు ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ చెప్పే నేనో, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి మేమందరమునో గొప్ప వ్యక్తులమనో, మీరు జస్ట్ వినడానికి అనో కాదు, కానీ మీరు విన్నదానిని నేర్చుకొని మీ పర్సనల్ లైఫ్లో, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ జీవితంలో, ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులు, స్నేహితులే కానివ్వండి, ఇరుగు పొరుగు వారి మధ్యనే కానివ్వండి, మీ విశ్వాసాన్ని ప్రకటించే నిమిత్తమే ఇక్కడికి చేరి ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఏదో విన్నాము వెళ్ళిపోయాం కాదు, నేను దీని ప్రకారం నేను వెళ్ళాక ఏం చెయ్యాలి, దానికోసం ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? స్త్రీల ఉజ్జీవ సదస్సు అంట, వైజాగ్. బాగున్నారా? వైజాగ్ చాలా సంతోషం మీ మధ్యకి రావడానికి. ఎందుకంటే నేను ఒక్కదానిగా ఈ పరిచర్య మొదలైన తర్వాత 2023 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు వచ్చి నేను ఇంచుమించు ఇది 7వ సారేమో మీ వైజాగ్ రావడం. అంటే ఊరికే చుట్టం చూపుగా వచ్చింది కాదు, మీటింగ్స్కి పిలిచినటువంటిది అన్నమాట. ఎక్కువగా వచ్చింది మీ వైజాగే. నేను మిగిలిన అన్నీ 1 2 సార్లు వెళ్ళుంటాను. ఇదిగో మరలా అక్టోబర్లో కూడా వస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. మరి మీ మధ్యకి ఎందుకు నన్ను ఫ్రీక్వెంట్గా దేవుడు తీసుకుని వస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ ఏమో మీకు నాకు అంత మంచి అనుబంధం దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడేమో. ఏ అనుబంధం? దైవికమైనటువంటి అనుబంధం. మనందరం ఒక్క రక్తం పంచుకుని పుట్టాం. ఎవరి రక్తం? ఆమేన్. యేసయ్య రక్తం. అర్థమైందా? లోకం స్త్రీని బలహీనమైన వ్యక్తిగా చూస్తుంది. శరీరపరంగానో, ఆర్థికంగానో, సామాజికంగానో లోకం స్త్రీని బలహీనమైన వ్యక్తి అన్నట్లే మాట్లాడుతుంది. చులకన చూపు, చులకన భావం. అది పురుషులు ఒక్కటే చూస్తారా అంటే పొరపాటు. స్త్రీలను చూస్తూ ఉంటారు కదా. లోకం దృష్టిలో అదే బలహీన ఘట్టం అన్నట్లు. మరి బైబిల్ కూడా అదే చెప్తుందిగా అనుకుంటారేమో. సరే, దాన్ని తర్వాత వివరిస్తాను. లోకం బలహీనం అంటది, కానీ దేవుడు స్త్రీని బలహీనంగా చేయల, బలహీన ఘట్టంగా చేయల. అర్థమైందా మీకు? ఏదైనా తోటలో ఆదాముకి సాటి అయిన సహాయంగా ఉండడానికి ఎన్ని ఆలోచనలు దేవుడు చేశారో చాలా చూశారు. చివరిగా ఆయనకు వచ్చిన ఆలోచన, ఒక పురుషుడికి సాటి అయిన సహాయంగా, ధీరుడుగా, వీరుడుగా, నైపుణ్యం కలిగిన వాడుగా ఉండాలి అంటే ఇంకో పురుషుని చెయ్యాలనుకోలే. ఎవరిని చెయ్యాలనుకున్నాడు? స్త్రీనే చెయ్యాలనుకున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి స్త్రీ బలహీనమా లేకపోతే బలమైన వ్యక్తా? కదా. బలమైన వ్యక్తి, ఆయన రూపంలో చేయబడిన వ్యక్తి, ఆయన స్వరూపంలో ఆయనకి ప్రత్యామ్నాయంగా ఉండాలి అని ఒక తలంపుతో ఆదాముని దేవుడు చేసినప్పుడు, ఆదాముకి సాటి అయిన సహాయంగా ఎవరు ఉండాలనుకున్నాడు? దేవుడు పురుషుడు ఉండాలనుకోలే. గుర్తుంచుకోండి. ముందు ఎవరు ఉండాలనుకున్నాడు? స్త్రీనే చేశాడు సాటి అయిన సహాయంగా. మరి బైబిల్ ఎందుకు బలహీన ఘట్టం, ఆమెతో జాగ్రత్తగా ఉండు అని పురుషుడికి చెప్తుంది? మరి లోకం అంటుంది, బైబిల్ అలా అనట్లేదు అంటున్నారుగా. బైబిల్ ఎందుకు చెప్తుంది అంటే, నీకు తెలియవలసిన విషయం ఏంటి అంటే, అక్కడ బైబిల్ చెప్పే మాట ఎవరి కోసం చెప్పబడిందంటే, స్త్రీగా తయారు చేయబడిన వ్యక్తి కోసం కాదు. ఏ స్త్రీ అయితే ఆటంకపరుస్తుందో, ఏ స్త్రీ అయితే భర్తను ఆత్మీయంగా ఎదగకుండా, దేవునిలో ఎదగకుండా అణచివేయడానికి చూస్తూ ఉంటుందో, ఇబ్బంది పాలు చేస్తూ ఉంటుందో, ఆ స్త్రీనే బలహీన ఘట్టం అంటాడు. అర్థమైందా? ఈ లెక్కన పురుషులందరూ అంటే దైవభక్తి కలిగిన పురుషులు ఉన్నారు, దైవభక్తి లేని
బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధి హీనుడు ఉన్నాడు. అర్థమైందా? మూర్ఖుడు, జ్ఞానవంతుడు ఉన్నాడు, మూర్ఖుడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది. అందుకే యాకోబు విషయం వచ్చినప్పుడు ఏసావు విషయానికి వస్తే ఏసావుని ఏమంటా ఉంటుంది బైబిల్ అంటే, అలాంటి భ్రష్టుడు, వ్యభిచారి, అలాంటి దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు అన్నట్లు మాట్లాడుతుంది. అంటే ఏంటి అంటే, దేవుని మాట నిర్లక్ష్యం చేసే జీవితం అది ఆడా కాదు, మగా కాదు. ఏ జీవితమైనా బలహీనమైనటువంటి ఘటాలే. అర్థమైందా? కాబట్టి పురుషుని గురించి గొప్పగానే, స్త్రీని గురించి తక్కువగా బైబిల్ మాత్రం చెప్పదు. ఈ లోకం ఆ రీతిగా డిస్క్రైబ్ చేస్తుంది స్త్రీని. నీ వల్ల ఏమవుతుంది, నువ్వేం చేయగలవు? ఎందుకు అంటే లోకం దృష్టిలో కొండంత చేస్తేనే, లోకం దృష్టి ఏంటి, ఇక్కడ మనం కూడా వాళ్ళ ఎంత డబ్బు ఉందో మనం దేన్ని చూస్తాం? ఎక్కువ స్థితినే ఎన్నిక చేస్తాం. మనుషులం అందరం అంతే. అలాగే లోకం కూడా ఎక్కడ ఎక్కువైన పరిస్థితులు చేయగలిగిన వారు ఉన్నారు, వారినే ఎక్కువ చూస్తుంది. ఈవేళ వీళ్ళ వల్ల కాదు. కానీ దేవుడు ఒక్కరి కోసం కూడా పనిచేస్తాడు. ఒక్కరి కోసం పనిచేసే దానికి కూడా ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. గుర్తుంచుకోండి, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన విషయం మనకు తెలిసిన ఆ సందర్భాన్ని మనం చూస్తే, 5 తలాంతుల వాడు 10 తలాంతులు సంపాదించినప్పుడు ఎలాంటి మెప్పుకోలు? బలా, నా విందులో నువ్వు పాల్గొంటావు కదా. 2 తలాంతుల వాడికి అర్పే 5 తలాంతులోడు ఆడు 10 సంపాదించాడు కాబట్టి స్పెషల్ రూమ్లో డిన్నరు, 2 తలాంతులో 4 కాబట్టి తర్వాత రూమ్లో డిన్నర్ కాదు. ఏ తలాంతు వ్యక్తి కలిగిన వాడైనా కూడా అతని శ్రమకి ఒకే మెప్పుకోలు. లోకం అలా చూడదు. లోకం ఏం చేస్తుంది? నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ అంతస్తు, నీ పలుకుబడిని బట్టి ఒకలాంటి విలువ వస్తే దానికి తక్కువ ఉన్నదానికి ఒకలాంటి విలువను ఇస్తుంది. కానీ దేవుడు ఏంటి తెలుసా? నీ క్వాంటిటీని చూడు, క్వాలిటీనే చూస్తాడు. ఆమెన్. అంటే ఏంటి అంటే నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. అర్థమైందా? నీ పనితనం. లక్షలు సంపాదించావా, కోట్లు గడించావా, ఇవి కాదు. 1,00,000 ఆత్మలండి మాకు వచ్చేస్తాయి, అక్కర్లా. దేవుడికి 10 ఆత్మల వాడికి సేమ్ మెప్పుకోలు కష్టపడేవాడికి. నేను చెప్పేది అర్థమైందా? మా సంఘం 10. బలా నమ్మకమైన మంచి దాసుడా, నాతో నువ్వు ఉంటావు. ఆమేన్. కాబట్టి 1,00,000 సంపాదన చేస్తేనే కాదు, నమ్మకం. దేవుడు చూసేది ఏంటి? నమ్మకం. కాబట్టి స్త్రీ అని, పురుషుడని, లేకపోతే గ్రీసు దేశస్థుడని, అమెరికా దేశస్థుడని, ఇండియాలో మారుమూల ఉన్నటువంటి వ్యక్తి అని ఆయనకి ఏ తారతమ్యం లేదు. దేవునికి పుట్టించిన వాడు నిన్ను నన్ను దేవుడు. కానీ లోకం పరిస్థితులనే చూస్తుంది. అందుకే స్త్రీకి శత్రువు అంటా ఉన్నాను కదా. మొట్టమొదట స్త్రీయే పక్కన స్త్రీని అవమానపరిచేది, హీనపరిచేది, తక్కువగా చూసేది. అందుకనే ఏమంటారు చూడండి, సంబంధాలు చూసినప్పుడు, ఏమ్మా మీ కోళ్ళ ఎంత తీసుకొస్తుంది, ఇయే చూస్తారు కదా. ఎంత తెచ్చుకుంది, వీటిని అంచనా వేస్తారు. అంటే ఎంత తెచ్చుకుంటే అంత గనురాలు అన్న ఉద్దేశం అన్నమాట. అర్థమైందా? మనం అలాగే చూస్తూ ఉంటాం. ఈరోజు నేను ఒక వ్యక్తిని చూపించాలి అనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి పుట్టింటి ఆస్తిని తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అర్థమైందా? లోకం అదేగా చూస్తుంది. మీ పుట్టింటోళ్ళు ఎంత ఇచ్చారమ్మా నీకు అంటారు. అత్తగారు అంటది, కట్టుబట్టలతో వచ్చిందండి, ఏమీ తీసుకురాలేదు అని సూటిపోటు మాటలు అని అత్తగారులు ఉంటారు. కొన్నిసార్లు భర్తలు కూడా, కొంతమంది భర్తలు కూడా, ఏం తెచ్చావని అంత ఎగిరిపోతున్నావు అంటూ ఉంటారు కదా. అంటే స్త్రీ తెచ్చే సంపద, స్త్రీ తెచ్చే ఆస్తి ఆమెకి గౌరవాన్ని ఇస్తుంది ఈ లోకంలో. ఎన్ని కోట్లు తెచ్చుకుంటే, ఎంత బంగారం తెచ్చుకుంటే అన్నట్లు. ఈ రోజున ఒక అద్భుతమైన వ్యక్తి, ఆమె తన కూతురికి ఏమిచ్చిందో చూద్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి. 3 నుంచి చదువుదామా? 3 నుంచి అయితే ఇంకా మీకు ఇంకా బాగా
నేను తర్వాత చెప్పే మాటలు కూడా మీకు బాగుంటాయి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ మాటలు ఎవరెవరికి చెప్తున్నారంటే పౌలు తిమోతికి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. లెటర్ రాస్తున్నాడు ఆయన. తర్వాత నేను చూడండి, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, మీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడలమైన మేము ఒక్కచోట ఈ రీతిగా చేరి మీ వాక్యాన్ని ధ్యానం చేయుచున్నాం. ప్రభువా నాయన, ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తి హృదయం నీకు తెలుసు. ఏ గందరగోళం, ఏ ఇబ్బంది, ఏ మనస్తాపం, ఏ వేదన, ఏ కన్నీరు, ఏ భయం ఉన్నదో నీకు తెలుసయ్యా. ప్రభువా, నీ సేవకురాలనైనా నన్ను మరుగు చేసి నువ్వు మాట్లాడితే ఇక్కడున్న ప్రతి జీవితం కూడా ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి రీతిగా మార్చబడుతుంది అయ్యా. విశ్వాసంతో నింపబడుతుంది. ఆ శక్తిని మీరే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పౌలు ఆయన తిమోతికి రాస్తున్నటువంటి మాటలు అన్నమాట. ఏమని రాస్తూ ఉన్నారంటే, అరే బాబు, నీలో ఉన్న విశ్వాసం ఎట్లాంటి వాడువో నాకు తెలుసు. అసలు యవనస్తుడు, కన్నీళ్లతో ప్రార్థన చేసే వ్యక్తి, కన్నీళ్లతో ప్రార్థన చేయడమే కాదు, కన్నీళ్ళ అనుభవం అంటే ప్రార్థన ఒక్కటనే కాదు, అతని జీవితం, అతని ప్రయాణం, అతని పనులు ఎంత భారభరితంగా ఉన్నాయో, ఒక యవనస్తుడి యొక్క జీవన విధానం ఎలా ఉంది అని రాస్తూ, ఒక పాస్టర్ గారు తనకు అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి రాస్తూ, ఆ వ్యక్తి గురించి ఎంతో సంతోషముతో, ఆనందముతో, నిజంగా ఒక పాస్టర్కి, ఒక విశ్వాసి, తనకి అప్పగింపబడిన విశ్వాసి ఎదుగుదల, ఆత్మీయంగా ఎదుగుదల కన్నా సంతోషం ఇచ్చేది ఏముండదు తెలుసా? చాలామంది అనుకుంటారు, లక్షలు ఇస్తే, కానుకిస్తే, దశంభాగాలు ఇస్తేనో, కానుకలు ఇస్తేనో పాస్టర్లకు సంతోషం అనుకుంటారు. కానీ నిజమైన సేవకునికి సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసా? తన విశ్వాసి ఆత్మీయంగా ఎదిగితే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇలా లక్షలు ఇవ్వడానికి, కోట్లు ఇవ్వడానికి వెళ్ళే విశ్వాసులు అలాంటి సంఘాలకు ఎక్కువ వెళ్తారు. ఇలా ఆత్మీయముగా ఎదిగే నిమిత్తం ఖండిస్తూ, బుద్ధి చెప్తూ, వారికి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తులను మాత్రం నిర్లక్ష్యం చేసి ఆ సంఘాలకి 10, 5 లెక్కన వెళ్తూ ఉంటారు. ఈ పాస్టర్ సరిగ్గా చెప్పడండి, ఎప్పుడు నన్నే కొడుతూ ఉంటాడండి, అంటే నన్ను కొట్టినట్లు చెప్తాడండి, ఎప్పుడు నా గురించే చెప్తాడండి, ఎప్పుడు నన్నే. అసలు పాస్టర్కి లాభమా, విశ్వాసికి లాభమా? ఒకవేళ నిన్ను కొడుతున్నట్లు చెప్తే, నీకు బుద్ధి చెప్తున్నట్లు చెప్తే నష్టపోయేది ఎవరంటే పాస్టరే. ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన 10 రూపాయలు ఇవ్వవు, అంతే కదా? రావాల్సిన వ్యక్తులు రారు. మరి ఎందుకు పాస్టర్ ఇంత ఖండితంగా చెప్తాడు అంటే, నువ్వు మేలు పొందాలి అని, నువ్వు వృద్ధి చెందాలి అని, నువ్వు క్షేమంగా ఎదగాలి అని. ప్రియదేవుని బిడ్డ, కేవలం అందుకే ఇక్కడ పౌలు ఆయన ఎంత సంతోషిస్తూ ఉన్నాడంటే, తిమోతి గురించి, యవనస్తుడండి, చిన్నోడు, ఎంగేజ్ అతను, కానీ అతని విశ్వాసం చూస్తే పౌలుని కదిలించి వేసింది. ఏం విశ్వాసం రా బాబు! ఒరే నాన్న, నీ విశ్వాసం ఎందుకు వచ్చింది అంటే, అదేదో పుట్టుకతో మహానుభావులు వస్తారు కాదు. ఆ యొక్క అద్భుతమైనటువంటి విశ్వాసం నువ్వు పొందుకోవడానికి కారణం మీ అమ్మ. మీ అమ్మ, ఆమెను పెంచిన కన్నటువంటి మీ అమ్మమ్మ. ఆ అమ్మమ్మ ఎంత అద్భుతమైన శ్రేష్టమైన ఆస్తిని, వారసత్వ సంపదను ఎవరికిచ్చింది? యునికే, తిమోతి తల్లికిచ్చింది. నేను అదే చెప్తా ఉన్నా, ఇందాక అన్నానే, అద్భుతమైన సంపద ఇచ్చినటువంటి తల్లి. ఇప్పుడు ఈ దేవుని బిడ్డ, ఈ రోజున, ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ సంపద నీ తర్వాత తరానికి అందించడానికి కష్టపడతా ఉన్నావు? ఎలాంటి సంపద?
ఏ సంపద కోసం ప్రయాస. ఈ రోజున లోకంలో క్రైస్తవ విశ్వాసుల గురించి చెప్తున్నా, నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లా, నాకు అవసరం లేదు. నేను క్రైస్తవ విశ్వాసుల గురించే చెప్తున్నా. క్రైస్తవ విశ్వాసులైనటువంటి తల్లి తండ్రి కూడా కష్టపడేది ఎందుకు అంటే, ఈ పిల్లలు ప్రయోజకులు అయిపోవాలి, వేరే వేరే దేశాలు వెళ్ళిపోవాలి, వృద్ధి చెందాలి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టాలి, ఉన్నతంగా ఉండాలి, దశంభాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, మందిరాలకు సపోర్ట్ చేయాలి. ఇంతవరకే ఆలోచిస్తారు. మేము దేవుడి కోసం అన్నట్లు అనుకుంటూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. అందుకోసమే పిల్లాడు పుట్టడం మొదలు స్కూల్లో అడ్మిషన్ కోసం కూడా చూసే తల్లిదండ్రులు ఉన్నారు కదా ఈ రోజుల్లో. దొరకట్లేదండి అని. మీకు కూడా ఒక మంచి స్కూల్ ఏదో ఉంది వైజాగ్లో, ఫేమస్ స్కూల్. అక్కడ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ఎప్పటి నుండో ట్రై చేయాలి, ఎన్నో రికమెండేషన్స్ కదా. ఈరోజు తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. అంటే ఆ పిల్లలకి ఎలాంటి భవిష్యత్తుని అందించాలి, ఇంకా రేపొద్దున డోకా లేదండి, ఇంకా చూసుకో అక్కర్లేదండి అనుకుంటూ ఉంటారు. నిజంగా చూసుకో అక్కర్లేదా? ఆస్తిపాస్తులు ఇస్తే, ఐశ్వర్యాలు ఇస్తే, ధనధాన్యాలు ఇస్తే, మంచి భవిష్యత్తు అని ఇస్తే నిజంగా చూసుకోక్కర్లేదా అంటే, ఇప్పుడు దేవుని బిడ్డ, ఈ ఆస్తిపాస్తులు ఎంతకాలం ఉంటాయి? నిజంగా నువ్వు సంపాదించి రూపాయి కూడబెట్టి సంపాదించి ఇస్తావే, నీ కొడుకు లేకపోతే నీ కూతురు యోగ్యత పొందినట్లేనా, యోగ్యులేనా వాటిని అనుభవించడానికి? మనం ఎంత సంపాదించినా వారి యోగ్యులు కాకపోతే దాన్ని తినే అర్హతే ఉండకపోయే స్థితి కదా. కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డ, ఆస్తులు లేకపోతే ఈ లోక ఐశ్వర్యం గురించి నాకు తెలియదు, కానీ నువ్వు గనక క్రైస్తవుడైతే నీ తర్వాత తరానికి విశ్వాసాన్ని అందించు. ఆ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? యాకోబు అంట చేతి కర్రతో వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? అలా మేనమామ ఇంటికి. చేతి కర్రతో. అదేంటది? ఆశీర్వాదం తీసుకున్నాడు వాళ్ళ నాన్న దగ్గర. ఆశీర్వాదం అంటే నీ దృష్టిలో డబ్బేగా. దేవా నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, మా ఆయన్ని ఆశీర్వదించు, అది ఆశీర్వదించు, ఇది ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తావు. అంటే నీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమీ లేకుండా ఉండడమా? కాదు, అన్నీ కలిగి ఉండడం నీ దృష్టిలో ఆశీర్వాదం. అందుకే ప్రార్థన చేస్తావు. కానీ ఇక్కడ యాకోబు వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అతను డబ్బంతా, గొర్రెలు, మందలు, ఆస్తులు ఇవేం తీసుకెళ్ళా, చేతి కర్రతో వెళ్ళిపోయాడు. ఆశీర్వాదం అంటే నువ్వు అనుకునేది కాదు ఆశీర్వాదం. అర్థమైందా? మన దృష్టిలో ఆశీర్వాదం అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే ఆశీర్వాదం అంటే అది కాదు. ఆశీర్వాదం అంటే దేవుని నడిపింపు, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క తోడు. దేవుని యొక్క తోడు ఉన్నప్పుడు ఏమీ లేని చోట, మోసం చేసే చోట, ఇబ్బందులు పెట్టే చోట కూడా ఆ వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తే నాయకులుగాను, ముఖ్యులుగాను, ఆశీర్వదించబడినటువంటి జనాంగంగాను మార్చబడిన వ్యక్తులుగా ఉంటారు. వారెవరో గుర్తించడానికి చాలా ఈజీ అంట. నీ దేవుడు అని మాట్లాడుతాడు లాబాను, నన్ను ఆశీర్వదించాడు అన్నట్లు. పొతీఫర్ నీ దేవుడు అని మాట్లాడతాడు. లేదంటే అదుగో యోసేపు వచ్చాకే నేను దీవించబడ్డాను అన్నట్లు మాట్లాడతాడు. దానియేలు దగ్గర అక్కడ ఉన్నటువంటి రాజు నీ దేవుడిని అంటే నీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి. నీ ఆశీర్వాదం అంటే నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి, పదవును బట్టి, ప్రఖ్యాతిని బట్టి కాదు, నీ దగ్గరున్న దేవుని యొక్క శక్తిని బట్టి. అంటే నీ పనిలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ యథార్థతను బట్టి దేవుణ్ణి గుర్తించే వ్యక్తులుగా ఉంటారు. మరి దేవుని బిడ్డ, మరి నీ తర్వాత తరానికి ఏమిస్తా ఉన్నా? ఇక్కడ లోయి అనే తల్లి యునికే అనే తన కూతురికి విశ్వాసాన్ని అందించి, ఆ యునికే విశ్వాసం తీసుకుని తనేం చేసింది? తన కొడుక్కి విశ్వాసాన్ని అందించింది. అబ్బా తన పరిస్థితులు సూపర్ డూపర్ ఉన్నాయా అంటే, యునికే పరిస్థితి, యునికే భర్త గ్రీసు దేశస్థుడు, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి కాదు, తనకు అనుకూలమైన పరిస్థితులు కాదు. అంటే బిడ్డని ఆత్మీయంగా పెంచడానికి అనుకూలంగా ఉన్నాయా అంటే అనుకూలంగా లేవు. అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఏం చేయడానికన్నా ఇష్టపడతాం. ఏం చేయనండి, నాకు అనుకూలించట్లేదండి, మా బాస్ ఒప్పుకోవట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా చుట్టాలు ఒప్పుకోవట్లేదండి అని చెప్తారు చూడండి సాకులు. ముందు నువ్వు ఒప్పుకోవట్లేదని చెప్పు. అర్థమైందా? వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు కాదు, మా మావయ్యలు రానన్నారండి మా పెళ్ళికి, అందుకే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ విధానంలో పెళ్లి చేసాం అనే క్రైస్తవులుగా మారిన వ్యక్తులు కూడా ఉంటారు కదా. అది చెప్తా ఉన్నాను నేను. గమనించండి.
ఆటంకపరిచే పరిస్థితులు నీ జీవితాల్లో ఉన్నాయి, నా జీవితంలో ఉంది, అందరి జీవితాల్లో ఉన్నాయి. అయితే ఆ అడ్డంకులని నువ్వు ఆటంకంగా చూడకుండా ఎదిరించి నువ్వు దేవుని కొరకు పని చేయవలసిన వ్యక్తివే ఉన్నా. నేను ఇందాక చెప్పానే, నేను 100 మందికి, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు 1000 మందికి, ఇక్కడ ఉన్న మీరు కనీసం ఒక్కరికైనా అని నిన్ను ఆటంకపరిచే పరిస్థితులు చాలానే ఉండొచ్చు. నీ ఇంటిలో ముఖ్యంగా నువ్వు పెంచలేకపోయే పరిస్థితులే ఉండొచ్చేమో. నిన్ను ఆటంకపరిచే వ్యక్తులు నీ ఇంటిలోనే ఉండొచ్చేమో. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే అక్కడికక్కడ సమాధి చేసుకోవడం కాదు. అలాంటి చోట కూడా నీ మోకాళ్ళ ప్రార్థనతో నీవు నీ భక్తిని కనపరచవలసిన వ్యక్తివే ఉన్నావు. అందుకే వాక్యం అంటది, ఒకవేళ దేవుణ్ణి నమ్మని భర్తే ఉంటే కనుక నీ సత్ప్రవర్తన, నీ దైవికమైన ప్రవర్తన, నీ కన్నీటి ప్రార్థన, నీ దీర్ఘశాంతం, నీ ప్రేమ, నీ ఓర్పు, నీ సహనం ఆ వ్యక్తిని ఏం చేస్తుందంట? మనమా క్రైస్తవులమే చర్చకొస్తాం, మామూలుగా కాదు. భర్త ఒక మాట అంటే ఇక్కడి నుంచి 4 వెళ్ళిపోతాయి అంతే. ఆ కిచెన్లో డబా అక్కడ ఉన్న కూర్చున్న వ్యక్తి భర్త, అయ్య బాబో ఈవిడేం చేసేస్తుంది, నన్ను ఎత్తి మీద తీసుకొచ్చి ఏమన్నా వేసేస్తుందా అని బెగబెగ అంటూ కటకటలాడిపోతూ ఉంటాడు. మళ్ళీ ఈవిడెవరు? 24 గంటలు చర్చకు వస్తుంది, 24 గంటలు ప్రార్థనలో ఉంటుంది, 24 గంటలు అయ్య బాబు ఈవిడంత భక్తి పర్రాలు ఇంకెవరో ఉండరు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త దగ్గర, పిల్లల దగ్గర, అక్కడ ఉన్నటువంటి బంధువర్గం దగ్గర ఈమె ప్రతాపం చూస్తే ఈవిడ కన్నా చర్చికి రానటువంటి వాళ్ళే చాలా నయం. ఇంక ఈ ప్రవర్తన చూసి వాళ్ళు ఎందుకు చర్చకు వస్తారు? ఓహో ఇలా పాస్టర్ గారు ఇదే నేర్పిస్తున్నారేమో అనుకుంటారు. అర్థమైందా? కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉందో చూద్దాం. దేవుడంట క్షమించే దేవుడంట. మరి దేవుడు క్షమించాడు అని మన పాపాలన్నీ క్షమించబడ్డాక మరి మనం ఇతరులను క్షమించొద్దా? భర్తని, లేకపోతే తోడబుట్టిన వారిని, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలో, ఆడబడుచులు, ఎవరైతే ఏంటి. కానీ క్రైస్తవులకు ఉన్నటువంటి పురుషుల కన్నా స్త్రీలు ఉంటారు చూడండి, చాలా ఘోరమైన వాళ్ళండి. నేను ఇలా అంటున్నానని నన్ను వేరేగా అనుకోవద్దు. స్త్రీ ఎంత ప్రభావితం చేస్తుందో కుటుంబాన్ని అంతే దిగజారుస్తుంది. తెలుసా మీకు? పతనం అయిపోయేలా చేస్తుంది. అందుకే స్త్రీ చాలా శక్తివంతమైంది. అది కట్టడానికైనా పడగొట్టడానికైనా. అర్థమైందా? ముందు స్త్రీ బలంగా ఉంటేనంట కుటుంబాలు, తరాలు బలంగా ఉంటాయంట. ఎప్పటికీ తిమోతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయిందా తిమోతి పుట్టి? కొన్ని వేల సంవత్సరాలు కదా, అంతే కదా, ఇంచుమించు 2000 సంవత్సరాలు అనుకోండి, అంతే కదా, ఉజ్జాయింపుగా. అప్పటి నుండి ఇప్పటికీ మాట్లాడుతున్నామంటే అంటే ఆ పెంపకం, ఆ వారసత్వం అందించినటువంటి తల్లుల యొక్క విశ్వాసం ఎంత అద్భుతంగా ఉంది. మనం అనుకుంటాం ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు నాదేముంది, అంట్లు తోముకోవడం, పెంట కడగడం, పెంట ఎత్తడం ఇవే అనుకుంటారు. తప్పు తప్పు తప్పు. మీ ప్రభావం చాలా ఉంటుంది. మీరు ఆ చిన్న బిడ్డ, ఒక్కడే బిడ్డ, ఆ బిడ్డ విషయంలో మీరు భక్తిని నేర్పించే విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ, మీ కన్నీరు వృధాగా పోవు. ఆమేన్. రేపటి దినాన్న తిమోతి కన్నా అద్భుతమైన రీతిగా నిలవబెట్టే సాధనాలుగా, విశ్వాస వీరులుగా మార్చబడతారేమో ఎవరికి తెలుసు. కాబట్టి శ్రమపడే విషయంలో, దేవుని పని చేసే విషయంలో మేము సేవకులమైతేనే అనుకోకండి. ఇక్కడ ఈ తల్లి మనం చూసినట్లయితే ఈ యునికే తన భర్త గ్రీసు దేశస్తుడు, అక్కడ అనుకూలమైన పరిస్థితులు లేవు, అయినా కూడా తన బిడ్డను భక్తిగా పెంచింది. ఎంత భక్తిగా పెంచింది అంటే చూడండి, మనకు కనబడుతుంది. ఈ వాక్యాల్లో ఆమె గురించి పెద్ద ఎక్కువే ఉండదు. జస్ట్ యునికేలో, లోయలో ఉన్నటువంటి విశ్వాసం అదొక్కటే కనబడుతుంది. కానీ ఇవన్నిటికీ మనకి కనబడే వ్యక్తి ఎవరంటే తిమోతి. అంటే ఆ తల్లి నేర్పించిందే కదా, ఆ తల్లి వేసిన విత్తనం కదా. గుర్తుంచుకోండి, విత్తనం. నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతా ఉన్నావు నీ బిడ్డ యొక్క జీవితంలో? మన ప్రవర్తన మన బిడ్డలు గమనిస్తారు. అది ఎప్పుడు చూసుకోవాల్సిన విషయం. మనం అనుకుంటాం ఏముందలే అన్నట్లుంటాం. మన మాట, మన విధానం, మన తీరు, మన భక్తి, ప్రతిదీ కూడా బిడ్డలు గమనిస్తారు. మా అమ్మ ఎంత ప్రార్థన చేసేదో. నా చిన్నప్పుడు మా మమ్మీ, ఆమె హిందూ బ్యాక్గ్రౌండ్, మా డాడీ క్రిస్టియన్, మా మమ్మీ హిందూ. కానీ ఎప్పుడైతే మా డాడీని మ్యారేజ్ చేసుకుందో ఆమె క్రిస్టియన్గా మారింది. నా చిన్నప్పుడు మా మమ్మీ తెల్లవారుజాము లేచి
ప్రార్థన చేయడం నాకు బాగా గుర్తు. ఎందుకంటే చిరాకు పడే వ్యక్తి నేనే కాబట్టి. అబ్బా మమ్మీ ఏంటి పొద్దున్నే లేచి 4ంటికి ప్రార్థన చేస్తుంది, నేనే కదా. మా డాడీ కూడా చిరాకు పడేవాడు, ఎందుకో పొద్దున్న అని. అంటే పాపం ఆవిడ లోన్ చేసుకునేది కదా, బయటికి చేసేది. అందుకే మా అందరికీ చిరాకు. నేను చాలా చిన్న పిల్లనప్పుడు. కానీ మా తల్లి చేసింది అది రాను 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 నాలో విశ్వాసాన్ని పెంచేసింది. మనం చేసే ఆ పనులు ఉంటాయి చూడండి, మనం పెద్ద జ్ఞానవంతులం అవ్వక్కర్లా, అర్థమైంది? మనం పెద్ద నైపుణ్యం కలిగిన వ్యక్తులం అవ్వక్కర్లా. కానీ మన విశ్వాసాన్ని మనం యథార్థమైనటువంటి రీతిగా మన కుటుంబాల్లో కనపరిచినప్పుడు అద్భుతమైన కుటుంబంగా మన కుటుంబాన్ని మార్చుకోగలం. ఈ తల్లి గుర్తుంచుకోండి, ఈమె పాస్టర్ కాదు. యూనికే పాస్టరా, లోయి పాస్టరా? నువ్వేమనుకుంటావంటే పాస్టర్లు వాళ్ళ పిల్లల్ని అలా పెంచాలి, మేము ఎలా పెంచినా పర్వాలేదు అనుకుంటావు నువ్వు. సాధారణ విశ్వాసకు ఉండే ఆలోచన ఇది. పాస్టర్లండి వాళ్ళ పిల్లల్ని అలా పెంచాలి, భక్తితో, నియమంతో, నిబద్ధతతో అలా పెంచాలి. మా ఇష్టం, మా పిల్లలు ఎలా అయినా ఉండొచ్చు. విశ్వాసికి ఏమన్నా రాసిచ్చారు ఎవరైనా? నువ్వు పరలోకం వద్దా? పాస్టర్లు ఒకళ్ళే పరలోకం వెళ్తారా? మరి విశ్వాసులు ఎక్కడ ఉంటారు? ఆలోచన చేయండి. ఈమె సాధారణమైన స్త్రీ, సాధారణమైన గృహిణి, కానీ తన బిడ్డని ఎంత అద్భుతంగా పెంచిందండి, ఎంత విశ్వాసంతో పెంచిందండి. గుర్తుంచుకోండి, దానియేలు పాస్టర్ కాదు, యోసేపు పాస్టర్ కాదు, దావీదు పాస్టర్ కాదు, ఇస్సాకు పాస్టర్ కాదు, అబ్రహాము పాస్టర్ కాదు. కానీ వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఎందుకు అంత ప్రభావితం చూపించే ఇప్పటికీ అంటే వారి విశ్వాసమే. అర్థమైందా? దేవుని మీద వారికి ఉన్న ప్రేమ, కొన్ని నియమ నిబంధనలు వారు ఏర్పాటు చేసుకుని పరిధి గీసుకున్నవి. కాబట్టి సాధారణ గృహిణివైన నీవు కూడా నీ బిడ్డలను ఎలా పెంచాలి? విశ్వాసంతో పెంచాలి. పాస్టర్లకు మించే పెంచు. నీ బిడ్డ ఉద్యోగంలో అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో అయితే వ్యాపారంలో, ఎక్కడైతే అక్కడ అద్భుతమైనటువంటి వీరునిగా, యోధునిగా, ఎవరికి? దేవుని యొక్క వీరునిగా, యోధునిగా నిలబడి, ఏమో ఆ బిడ్డ ఎంత ప్రభావితం చూపిస్తాడో తన క్రింద పనిచేసే వాళ్ళకి. మా బాస్ అండి ఎంత కరెక్ట్ పర్సన్ తెలుసా, ఆయన ఎంత యథార్థంగా ఉంటాడో తెలుసా, ఆయన్ని బట్టి నేను మార్చబడ్డా, నేను తెలుసుకున్న దేవుణ్ణి మా బాస్ వల్లేనండి. ఎన్ని సాక్ష్యాలే ఇలాంటివి. మరి నీ బిడ్డలు రేపొద్దున అంత అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకోవాలి అంటే మరి నువ్వేగా విత్తనం వేయాలి. ఈ సాధారణమైన స్త్రీ ఎంత అద్భుతంగా పెంచింది అంటే తన కొడుకుని చిన్ననాటి నుండి కూడా భక్తిలో పెంచిందంట. ఎప్పటి నుండి? చిన్ననాటి నుండి కూడా. ఒకవేళ నేను టైం ఎక్కువైపోతే ఆపేస్తా, మధ్యలో ఆపేయమంటారా? చిన్ననాటి నుండి కూడా భక్తిలో పెంచిందంట ఆ తల్లి. చాలాసార్లు చాలామంది అనుకుంటారు చిన్నప్పటి నుండి అవసరం ఏంటి, పెద్దయ్యక ఆడే తెలుసుకుంటాడులే, వాళ్ళకే తెలుస్తుందిలే, ఇప్పటి నుంచి అవసరమా అంటారు. నిజమే, నీ మాటే కరెక్ట్ అనుకుందాం. మరి పెద్దయ్యక వాళ్ళే తెలుసుకుంటారు, వయసు వచ్చాక వాళ్ళే తెలుసుకుంటే చిన్నప్పటి నుండి ఎందుకమ్మా స్కూల్కి పంపిస్తా? ఆ 3 సంవత్సరాల పిల్లల్ని ఓ లబలబ లాక్కెళ్ళిపోతా, ఆ బస్సు ఎక్కించి ఆ పిల్లాడు పాపం కళ్ళు ఇలాగ అనుకుంటున్నా కూడా ఏం పర్వాలేదు టాటా అని చెప్పేస్తాం. ఇది 3 సంవత్సరాల పిల్లాడికి. మరి ఆడే తెలుసుకుంటాడుగా ఒక వయసు వచ్చాక. మరి ఎందుకని అంటే భక్తి విషయం, దేవుని విషయం వచ్చేసరికి ఎప్పుడో వాడి జ్ఞానం వచ్చాక నేర్చుకుంటాడు అంటావు. కానీ ఈ లోకపరమైన పరిస్థితులు, ఆశీర్వాదాలు చిన్నప్పటి నుండి ఎదిగిపోవాలి. ఈ రోజున చాలా చూస్తూ ఉంటాము, రీల్స్ వచ్చేస్తూ ఉన్నాయి కదా మనకి బాగానే. ఆ రీల్స్లో చూపిస్తూ ఉంటారు ఆ పిల్లాడిని, చిన్ని పిల్లోడు 4 నెలల్లో 6 నెలల్లో, ఆ పిల్లాడిని తల్లిదండ్రి కూర్చోబెట్టుకుంటారు. మా పిల్లాడు ఇన్ని దేశాలు ఆ కార్డులు గుర్తుపట్టేస్తాడు. అరే, చిన్నప్పటి నుండి కూడా పిల్లోడు ఏదో సాధించేయాలి, ఏదో తెలుసుకోవాలి అని ఆతృత తల్లిదండ్రులకి కదా. మరి అదే ఆతృత దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి, దేవునిలో ఎదగాలి అని ఎందుకు ఉండట్లేదు తల్లిదండ్రులకి? నేను క్రైస్తవ తల్లిదండ్రులకే మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు లేదు అంటే నీ దృష్టిలో దేవుడు అంటే విశ్వాసమే లేదు. ఫస్ట్ నీలో ఉంటే తర్వాత ఎవరిలో ఉంటుంది? లోయలో ఉంది కాబట్టి యూనికేలో వచ్చింది, యూనికేలో ఉంది కాబట్టి తిమోతికి వచ్చింది. ఫస్ట్ నీలో ఉందనుకో, ఆ విశ్వాసం 600 106 నా దేవుడు నమ్మదగినోడు. అది కష్టమైన సుఖమైన నా దేవుడు నమ్మదగినోడు. చిన్నప్పటి నుండి నేర్పించవలసిన తల్లిగా ఉన్నావు. గమనించు, అలా నేర్పించినప్పుడు ఆ బిడ్డ అద్భుతమైనటువంటి
యోధునిగా మార్చబడతాడు. ఒక పాస్టర్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడంటే ఈయన, ఒక పాస్టర్ గారు ఆ యొక్క శ్రమల్లో, ఆయన యొక్క అవసరతల్లో ఈ బిడ్డ దేవుని కోసం అన్నట్లు ఉంటా ఉన్నాడంట. మనం అనుకుంటాం ఈ మధ్యకాలంలో చాలా మాటలు వైరల్ అవుతా ఉన్నాయి. ఏంటంటే, ఆహా పాస్టర్కి మా పిల్లలేమో సేవలు చేయాలి, వాళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలా అంటూ ఉంటే అనే మాటలు మనం వింటూ ఉన్నాం. నేను ఒక్కటే అంట, ఒకవేళ నిజంగా అలాంటి పాస్టర్లే ఉన్నారనుకో, అంటే నీతో సేవ చేయించుకుని వాళ్ళ పిల్లలనేమో రాజుల్లాగా లేకపోతే పెద్ద గొప్ప వ్యక్తులుగా చూసుకోవాలి అనే అక్రమమైనటువంటి ఆలోచనతో ఒకవేళ పాస్టర్ ఉంటే గుర్తుంచుకో, ఆ పాస్టర్ తన ప్రతిఫలం తనే పొందుకుంటాడు. కానీ ఈ విశ్వాసం ఉన్నారు చూడండి, ప్రభువు సేవకుడని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోలేదు అంటే, దేవుని సేవకుడు అని నువ్వు ఏ పని చేసిన ప్రతిఫలం ఎవరిస్తారు? మీ పాస్టర్ గారు ఎవరు? గుర్తుంచుకోండి, ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరి మాట వినకండి. మీ శక్తి మేరకు, మీ శాయి శక్తుల దేవుని పని విషయంలో ముందుండండి. వాళ్ళ పాస్టరు లేకపోతే ఆ పాస్టర్ పిల్లలు ఎంతలా ఉన్నా మీకు అనవసరం. ఏలి పిల్లలు ఎంత దుర్మార్గంగా ఉన్నా సమూయేలు ఏం చేశాడు? వాళ్ళ పిల్లలే సరిగ్గా లేరు, నేను అలాగుంటే అలాగా అని అనుకున్నాడా? కాదు. ఏలీ పిలవగానే ఏలీకి సేవలు చేస్తూ ఉన్నాడంట. ప్రతిఫలం ఎవరు పొందుకున్నారు? రైట్, అర్థమైందా? కాబట్టి మీరు మీ పాస్టర్ సంగతి సరైన దగ్గరికి వెళ్ళండి. అంత యథార్థత లేని చోటకి వెళ్ళడం ఎందుకు? కొన్నిసార్లు యథార్థత అది భేదాభిప్రాయాలు లేకపోతే యథార్థతని మనం కనుగొనలేని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. అంటే తప్పుడు విధానంతో చూస్తాం. పాపం మా పాస్టర్ గారు ఎంత కష్టపడినా మనకు అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు. అర్థమైందా? కాబట్టి ఒకే దృష్టికోణంతో చూడకండి. ఆ పాస్టర్ అనుభవించే పరిస్థితులు, ఆయన ఎదుర్కొనే పరిస్థితులు, ఆయన వేటి గుండా వెళ్తూ ఉన్నారు, వాటిని కూడా మీరు చూడండి. అంతే తప్ప అంతకు మించి దేవుని పనికి ఆటంకంగా మాత్రం ఉండకండి. ప్రతి ఒక్కరూ దేవుని పనికి అందుబాటులో ఉండండి. ఎవరి ప్రతిఫలం వారికే దేవుడు ఇచ్చేస్తాడు. ఎవరి క్రియ చొప్పున వానికి జీతం ఇవ్వడానికి ఎవరి దగ్గర ఉంది ఆ జీతం కదా? కాబట్టి నీకు అనవసరం. కాబట్టి మందిరం విషయంలో నీ పని నువ్వు చేయి. సరే, ఇక్కడ ఈ తల్లి తన బిడ్డను ఎట్లా పెంచింది అంటే చిన్నప్పటి నుండి పెంచింది. దేవునికి ఇష్టడుగా ఉండేలాగున, దేవుని మాటను పరిశీలన చేసేవాడు లాగున అంత అద్భుతంగా పెంచింది. ఇప్పుడు దేవుని బిడ్డ, మరి నువ్వెట్లా పెంచుతా ఉన్నావు? లోకానుసారమైన వాటిలో ప్రతిభ కనపరచాలి అని నీ బిడ్డలను పెంచుతా ఉన్నావా? లేకపోతే దేవునిలో నేను చదువు చెప్పించొద్దు అనట్లేదే. మీరు రేపటి నుండి పిల్లల్ని స్కూల్కి మానిపించేస్తారేమో. స్కూల్ కంపల్సరీ కావాలి. చదువుకోవడానికి, బైబిల్ చదవడానికి వద్దా? వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడానికి వద్దా? నేను స్కూల్ని తప్పు పట్టట్లేదు, చదువు చెప్పించొద్దు అనట్లేదు. కానీ చదువే జీవితం కాదు అంటున్నా. ఎందుకు చదువే జీవితం కాదు అంటున్నానో చెప్పనా? నువ్వు స్కూల్కి పంపిస్తావు చూడు, నువ్వు స్కూల్కి పంపించినప్పుడు పిల్లాడు వాడు ఒక 2 మార్కులు తక్కువ వచ్చినాయి, వాడికన్నా 2 మార్కులు ఇంకొకటికి ఎక్కువ వచ్చినాయి. ఏమని చెప్తావు రాగానే? ఎరా అడుగు చూడు, 2 మార్కులు ఎక్కువ వచ్చినాయి, నువ్వు అసలు ఎంత ఎలాగ చదివా, ఆడికన్నా నువ్వు ఎక్కువ ఉండాలి, ఆడికన్నా నువ్వు పైన ఉండాలి అని చెప్తావా? చెప్పవా? అదే సండే స్కూల్కి పంపించిన తర్వాత అక్కడ ఏం చెప్తారు టీచరు? రే, నీకేదన్నా ఒక 2 చాక్లెట్లు ఉంటే ఒక చాక్లెట్ ఆడికి ఇవ్వాలి, అని ప్రేమించాలి, వాడిని క్షమించాలి, నువ్వు సారీ చెప్పాలి, వాడినే నువ్వు మంచిగా చూడాలి, వాడినే నువ్వు ఇది చేయాలి. అంటే నీ ప్రక్కన వాడిని ప్రేమగా చూడాలి. అవునా? తారతమ్యం చూడండి. స్కూల్కి చర్చ్కి తారతమ్యం చూడండి. చర్చ్ ఏం చెప్తుంది అంటే నువ్వు తగ్గించుకో అని చెప్తుంది. సమాజంలో ఉన్నటువంటి విద్య ఏదైతే ఏంటి అదేం చెప్తుందంటే నువ్వు హెచ్చించుకో అని చెప్తుంది. కాబట్టి 2 టాలీ అవ్వాలి, లేకపోతే 2 కూడా కరెక్ట్ అయినటువంటి రీతిలో ఒక బిడ్డకు అర్థం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, నువ్వు చదువు చెప్పించడం ఒకటే కాదు, ముందు దేవుని పరిచయం చేయి. ఆ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా ఉండాలి, ఏంటి మనం చదవాలి. పోటీ ఉంటుంది, పందెంలో గెలవాలి. అయితే గెలవడం అది ఎలా గెలవాలి అంటే యథార్థంగా గెలవాలి తప్ప ఒకరిని కొట్టో లేకపోతే ఒకరిని ఏదో ఇది చేసో మనం అక్రమంగా అన్యాయంగా గెలవకూడదు అనేది దేవుని వాక్యాధారాన్ని బట్టి ఆ మనిషికి అర్థమవుతుంది. కాబట్టే బిడ్డను చిన్నప్పటి నుండి దేవునిలో పెంచండి అనేది. అర్థమైందా?
ఈ తల్లి చిన్నప్పటి నుండి పెంచింది. ఎలా పెంచింది అంటే చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక మాట ఉంటుంది. నేను ముగించేస్తాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. కానీ 1:4 చూడండి, ఇక్కడ 3:5 ఉంది కదా, 5 దగ్గర నుంచి చూడండి అమ్మా. నీ అందున్న అన్న దగ్గర నుంచి చూడండి. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొనొచ్చు అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు తిమోతిని? నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అంటే ముందు కపటం అంటే ఏంటో చూద్దాం, అప్పుడు నిష్కపటం అంటే ఏంటో అర్థమైపోద్ది. ఓకేనా? కపటం అంటే ఏంటంటే కడుపులో అంటే లోన ఆ వ్యక్తి మీద చాలా కోపం ఉంటుంది, చంపేయాలన్నంత కోపం ఉంటుంది. కానీ బయట ఆ వ్యక్తి రాగానే, బాగున్నావమ్మా, ఏమన్నా తాగుతావా, కాసేపు రెస్ట్ తీసుకుంటావా, ఏమన్నా నీకు బిర్యానీ చేసి పెట్టినా, ఇలా బయటికి అంటే నవ్వుతూ, అబ్బా అయ్యి బాబోయ్ ఎంత ప్రేమ ఎక్కడా చూడం మనం. కానీ కడుపులో మాత్రం భయంకరమైన కోపం. ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు వీళ్ళని అవమానపరచాలా, ఎప్పుడు ఏం చేయాలా అనేది కడుపులో ఉంటుంది. ఇది కపటం అంటే లోనొకటి బయట ఒకటి. కానీ ఈ తల్లంట ఎలాంటి విశ్వాసాన్ని నేర్పించింది? నిష్కపటమైన విశ్వాసం. అదేంటండి అంటే, అవును ఈ రోజున క్రైస్తవులు, చర్చిల్లోనే క్రైస్తవులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత విముక్తులు కదా. చర్చిలు అయ్యో బాబా ఎంత బాగా వెలిగేస్తారంటే, మామూలుగా వెలుగు కాదు, అందరూ వెలిగే, అందరూ వెలుతురే. ఆ వెలుతురికి కళ్ళే కనపడం, అలా వెలిగేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళాక చీకటే చీకటే. అసలు నువ్వు ఎక్కడ వెళ్ళగాలి? నీ మంచం కింద, నీ కొంచెం కింద కాదు, ఎక్కడ? దీపస్తంభం మీద. నీ సత్క్రియలు ప్రతి ఒక్కడు చూచులాగునా నీ వెలుగుండాలి. అర్థమైందా? ఎలా ఉండాలి? నీ సత్క్రియలు లోకమంతా చూచి నీ దేవుణ్ణి గణపరిచేలా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనకి చక్కగా కుదిరినప్పుడు, ఎవరు చూడనప్పుడు మనం మాత్రమే, మన సమాజం, మన కుటుంబం, మనము అన్న చోట వెలగడానికి ఎన్ని తాపత్రయాలు. దానికోసం కొట్టుకునే సంఘాలు కూడా ఉన్నాయి. నేను ప్రెసిడెంట్. ప్రతి ఒక్కడు ఒక చోటే వెలిగిపోవాలి. అదే వ్యక్తులు బయట వెలుగుతారా అంటే ఆహా, వెలగరు. ఇది నిష్కపటమైన విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటి అంటే, నువ్వు చర్చిలోనే కాదు నీ విశ్వాసం, నువ్వు బయట, నువ్వు చర్చిలో ఎలా ఉన్నావో బయట కూడా అదే విశ్వాసాన్ని కనపరచాలి. నీ బంధువులు, నీ స్నేహితులు, లేకపోతే నీ అయిన వారు, నువ్వు పండగల్లో ఉంటావు చూసావు, పెళ్ళిళ్ళు, పేరంటాల్లో అందరూ వచ్చి తోరణాలు కట్టు, పసుపు రాయి, ఇది రాయి, అది చెయ్యి, కొబ్బరికాయ వేలాడిదియ్యి, మామిడికాయ వేలాడిదియ్యి అంటున్నప్పుడు కూడా నువ్వు చర్చిలో ఎలా ఉంటావో బయట కూడా అలాగే ఉండాలి. అది నిష్కపటమైన విశ్వాసం అంటే. ఇక్కడ మాత్రం మనంత భక్తి పరులు ఉండరు. గృహప్రవేశాల్లో నిష్కపటమైన విశ్వాసం ఏది? వాస్తు చూస్తావు, ఇది చూస్తావు, అది చూస్తావు, అది తీసి ఇక్కడ పెడతావు, ఇది తీసి అక్కడ పెడతావు. ఓపిక లేకపోయినా ఎవరో వస్తారు, ఇక్కడ పెట్టేవేమిటమ్మా బీరువా అంటే, అవునా ఇక్కడ పెట్టకూడదా, అక్కడెక్కడో పెట్టాలంటే, ఇది లాక్కుని వెళ్ళిపోయి ఆ తల్లి అక్కడ ఎక్కడికో తీసుకెళ్తుంది కొండ మీదకి. ఇది కపటమైన విశ్వాసం అంటే. ఇదే చర్చిలో ఎలా ఉంటావు? అయ్యగారు మీరు ఏదంటే అదేనండి, అయ్యో మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానండి అంటావు. అదే ఇంటి దగ్గర ఊర్లో చెప్పిన అందరి మాటలు చేస్తూ ఉంటాం. ఇదే కపటమైన విశ్వాసం, గుర్తుంచుకోండి. కానీ ఈ తల్లి అంట ఇతనికి ఎలాంటి విశ్వాసాన్ని నేర్పించింది? నిష్కపటమైన విశ్వాసాన్ని నేర్పించింది. ఇప్పుడు ఈ దేవుని బిడ్డ, నువ్వు ఎలా నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? కపటమైన విశ్వాసం, కపటమైన ప్రేమ, కపటమైనటువంటి విధానాలు నేర్పిస్తూ ఉన్నావా? నిష్కపటమైనటువంటి విధానం. చాలామంది తల్లులు, ఒరే మీ నాన్నమ్మ ఏం చెప్తుందో ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఊరికే నీ పుస్తకాలు తీసుకుంటున్నట్లుండి వినేసిరా, వాళ్ళు ఏమంటున్నారు, గీళ్ళు ఏమంటున్నారు, వెళ్ళి ఒక చివటి పెట్టేరా. ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ అయిపోయి, ఒరే ఫోన్ ఆన్ చేసి అక్కడ పెట్టేసి వచ్చేయి. నిజంగా ఇలాంటి తల్లులు ఉన్నారు. అంటే విన్నప్పుడు అరే వీళ్ళు ఎంత అప్డేటెడ్ అయిపోయి ఉన్నారు, అసలు వీళ్ళని ఏమనాలి అనే రీతిలో కూడా. దేవుని బిడ్డ, ఇవి చిన్నప్పటి నుండి అలాంటి కపటమైన ప్రేమలు, అలాంటి కపటమైన విధానాలు మన బిడ్డలకు నేర్పిస్తే ఆ యొక్క పర్యవసానం, లేకపోతే దాని యొక్క ఫలం ఎవరు అనుభవిస్తారు అంటే మనమే రేపొద్దున్న.
ఏంటి అంటే, నువ్వు మీ అత్తగారో లేకపోతే మీ ఆడబడుచులో మీ అయిన వారికో ఇలా చెప్పావు కదా పిల్లోడికి, ఈడేం చేస్తాడు పెరిగాక నీ కన్న కూతురు విషయంలోనే, అంటే వాడి చెల్లో వాడి అక్క విషయంలో ఇలా కపటమైన ప్రేమను చూపిస్తాడు. నీ విషయంలో అంటే వాళ్ళ ఆవిడకొకటి చూపిస్తాడు, నీకొకటి చూపిస్తాడు. కపటమైన ప్రేమ. నువ్వేది విత్తితే అదే కోస్తావు. అందుకే లేదు, ఎక్కడైనా ఎప్పుడైనా యథార్థమైనటువంటి జీవితాన్ని బిడ్డలకు నేర్పించండి. ఒక రోజున కొన్ని నెలల క్రితం ఒక మేబీ ఒక సంవత్సరం అయి ఉంటుంది, నా కొడుకు అంటాడు, మామ ఎందుకు నువ్వు ఇస్తున్నావు, ఎందుకు ఇవ్వాలి, ఏదో నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను, అనవసరమైన హెల్ప్ అన్నట్లు అనమాట. అంటే నన్ను గుర్తించరు నేను హెల్ప్ చేసినా అన్నట్లు. ఎందుకు ఇస్తున్నావు, నువ్వు ఇవ్వాలా, అవసరం లేదు, ఏం అక్కర్లేదు మమ్మ, నిన్ను అసలు ఏమి ఇది చేయరు, ఇట్లా అట్లా అంటున్నాడు. అంటూ ఉంటే నేను ఒక్కటే అన్నాను నా కొడుకుతో, నాన్న నన్ను గుర్తించక్కర్లా, నాకేం సన్మానం చేయక్కర్లే ఎవరును, కానీ మీ పప్ప బాధ్యతను నేను నెరవేరుస్తున్నా. నేను చేసే పని ఈరోజు నీకు వేస్ట్గా అనిపిస్తుంది, కానీ రేపొద్దున భవిష్యత్తులో అది నీకు దీవెనగా మార్చబడుతుంది నాన్న. మా డాడీ మా నాయనమ్మ తాతయ్య సేవకులండి. మా నాయనమ్మ మాత్రమే క్రిస్టియన్, మా తాతయ్య క్రిస్టియన్ కాదు. మా నాయనమ్మని బట్టి మా తాతయ్య క్రిస్టియన్గా మారారు. అర్థమైందా? అయితే వీళ్ళు మారడమే కాదు, పరిచర్య చేసే లెవెల్కి వెళ్ళిపోయారు. మా డాడీ మాత్రం ఇంట్లో తినడానికి ఏమీ లేక, మా డాడీ 7 సంవత్సరాల పిల్లాడు అప్పటి నుండి కూడా సోడాలు అమ్ముతూ ఉప్పు అమ్ముతూ ఆ ఊర్లోనే, అది ఆ ఊరు పిల్లలే నాతో వచ్చిన వాళ్ళు, మా రాచర్ల తాడేపల్లిగూడెం. ఇందాక సిస్టర్ హిజ్ గ్రేస్ అన్నారు, హిజ్ మినిస్ట్రీస్ ఇండియా, హిజ్ గ్రేస్ కాదు తాడేపల్లిగూడెం, ఓకేనా? హిజ్ గ్రేస్ కూడా పరిచర్యలు ఉన్నట్లున్నాయి, అది వేరే వాళ్ళు అనుకుంటా, నాకు తెలీదు. మాది మాత్రం హిజ్ మినిస్ట్రీస్ ఇండియా తాడేపల్లిగూడెం. సరే, అది ఆ ఊరు పిల్లలే వాళ్ళు తిరిగి ఆ వీధుల్లోనే మా డాడీ ఉప్పు సోడా అమ్మినటువంటి పరిస్థితి. ఎందుకు? వాళ్ళ అమ్మ నాన్న పరిచర్యకి వెళ్తారు, డబ్బులు ఉండవు, ఇలాంటి పేదరికం చూస్తేనేమో 5 పిల్లలు, ఎట్లాగా పోషణ అన్న ఉద్దేశంతో మా డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి అట్లా సంపాదన చేసుకుని వచ్చేవాళ్ళు. ఒకనొక టైం 14-15 సంవత్సరాలు వచ్చే టైంకి మా డాడీ బొంబాయి వెళ్ళిపోవడం, అక్కడ పెన్నల కంపెనీలో జాయిన్ అవ్వడం. ఆయన ఒక పని కాదు, షిఫ్ట్ల కింద ఉంటాయి కదా, ఆ షిఫ్ట్లలో 4-5 చోట్ల పనిచేయడం, ఆ డబ్బు అంతా ఇంటికి పంపించడం. అమ్మ నాన్న మరి ఏం చేసే ఇది లేదు కదా, అందుకని పంపించాం. ఒకసారి హాలిడేస్కి వచ్చారంట. వచ్చినప్పుడు మా నాయనమ్మ ఏం చేస్తుంది, సేవకుల్ని, అంత జ్ఞానవంతురాలు కాదు, తనకున్న విశ్వాసంతో తను వాళ్ళనే వీళ్ళనే రక్షించుకుంది ఆ ఊరిలో. ఎందుకంటే మొట్టమొదట క్రైస్తవులు మా తాతయ్య నాయనమ్మే ఆ ఊరికి. సరే, అయితే ఏం చేసేది, సేవకులు పిలిచేది. సేవకులు పిలిచినప్పుడు వాళ్ళకేమో అన్నము వండి, గెంజేమో పిల్లలకి, వాళ్ళకేమో మాంసము వంకాయ వండి, మాంసం వాళ్ళకి వంకాయ పిల్లలకి పెట్టేదంట. మా డాడీ కోపం వచ్చేసిందంట, అమ్మ వాళ్ళకేమో నువ్వు మాంసం వంకాయ వండుతావు, వాళ్ళకి మాంసం వేసి పెడతావు, మాకేమో వంకాయ ముక్కలు వేస్తున్నావమ్మా, వాళ్ళు పోనీ కడుపు నిండా తినేసి, పోనీ పిల్లలకు ఉంచుదామనేది కూడా లేకుండా కడుపు నిండా తినేసి నన్నే బెల్లం ముక్కకు పంపిస్తున్నారమ్మా. అరగడానికంటే బెల్లం ముక్క తింటే అరుగుతుందంట, ఏమో మరి పంపిస్తున్నారు అని చెప్పి తిట్టుకుంటున్నారంట మా డాడీ. వెంటనే మా నాయనమ్మ, నాన్న నువ్వు ఎప్పుడు అలా అనకే, ఎప్పుడు సేవకుల విషయంలో అలా అనకు నాన్న, రేపొద్దున్న నేను చేసే పని నీకు బ్యాంకులో దాస్తున్నాను అందంట. ఆ మాట అది మొదలు మా డాడీ ఎప్పుడు మా నాయనమ్మ ఏం చేసినా కూడా ఆయన ప్రశ్నించలా. మా డాడీ ఆ పెన్నల కంపెనీలో ఊరికే పనిచేసే వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళిపోయాడో తెలుసా? నేను పుట్టక ముందు టైంకి కరెక్ట్గా నేను పుట్టే సంవత్సరంలోనే ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఏ స్థాయికి వెళ్ళాడు అంటే, ఒక కంపెనీలో, అది దుబాయ్లో ఆ కంపెనీ అవి సైట్ అంటే కన్స్ట్రక్షన్స్ అన్నమాట, కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఆ కంపెనీ చేస్తుంది. 5 కన్స్ట్రక్షన్స్కి ఈయన మేనేజర్గా చేసే స్థితి. అంటే ఎలాంటి స్థితి అంటే, ఈయనకి ఫ్రీ ఫ్లాటే కాదు, మొత్తం భార్యను పిల్లల్ని తెచ్చేసుకోవచ్చు, వాళ్ళ స్కూల్స్ అన్నీ ఫ్రీయే, ఆఖరికి ఆ ఫ్లాట్లో స్పూన్ ఉంటుంది చూసారు, స్పూన్ కూడా కంపెనీ ఇస్తుంది. ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. అంత లెవెల్కి వెళ్ళినా కూడా దేవుని విషయంలో మందిరం, మా రాచర్ల చర్చ్ అన్నానే, అది ఇప్పటికీ కూడా దానికి సూది కొనాలి అన్న కూడా మా డాడీ డబ్బే. అది సంఘస్థులు కానీ లేకపోతే అక్కడ పరిచయం చేస్తున్న నేను ఎవ్వరం మా మనీ కాదు, ఆయనదే ఇప్పటికీ. అది ఆయన తీర్మానం, అది ఆయన ఇష్టం.
ఆయనే చేస్తాడు. ఆయన సొంత డబ్బుతో, ఆయన సొంత వ్యాపారాలను బట్టి ఆయన చేసుకుంటారు అంతే. గమనించండి, నేను ఇదే మాట నా బిడ్డకి మా నాయనమ్మ చెప్పిందిరా మా డాడీకి, ఇప్పుడు నేను చెప్తున్నా నీకు అంటే ఓకే మామ సారీ అని చెప్పని అన్నాడు. నా కూతురు మాత్రం మామ నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అలా చేయి, నేను నిన్ను అడ్డం పెట్టను, ఎందుకంటే మా పప్ప బాధ్యత అన్నావుగా, నా భర్త బాధ్యత అన్నాను కదా, అందుకే ఇంకా నేను నిన్ను అడ్డు పెట్టను. అవును, కొన్నిసార్లు మనం చేసే పనులు అవి ఎన్నిక లేకుండా ఉండొచ్చు, అర్థమైందా? కానీ దేవుడండి వాటికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన బిడ్డలకు అది నేర్పించుకున్నప్పుడు అలాంటి నిష్కపటమైన ప్రేమనే కానీ, నిష్కపటమైన విశ్వాసాన్నే కానీ, నిష్కపటమైన భక్తినే కానీ మన బిడ్డలకు నేర్పించుకున్నప్పుడు అండి ఆ పిల్లల్లో ఇలా మూసివేయబడే పరిస్థితిలో ఉంటారు. కొంచెం కింద మంచం కింద కాదు, వారు దీపస్తంభం మీద వెలిగించబడే జ్యోతులుగా ఉంటారు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, అర్థమైందా? మీ శాయశక్తుల మిమ్మల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టనివ్వండి, ఎన్ని మాటలు రానివ్వండి, మిమ్మల్ని ఎంత ఘోరంగా అననివ్వండి, కానీ మీ భక్తిని మాత్రం, మీ నిష్కపటమైనటువంటి ప్రేమను కనపరిచే విషయంలో మాత్రం మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మిమ్మల్ని చూసే మీ బిడ్డలు నేర్చుకుంటారు. ఈ తల్లి అదే చూపించింది, నిష్కపటమైనటువంటి ప్రేమ నా బిడ్డకు నేర్పించింది. ఎంత అద్భుతమైనటువంటి తల్లి! ఆ తల్లి తన బిడ్డలో విశ్వాసపు విత్తనాలను నాటింది. మరి నువ్వేం నాటుతూ ఉన్నావు నీ బిడ్డలో, నీ బిడ్డ హృదయంలో? ఆ విశ్వాసపు విత్తనం అది ఏంటో తెలుసా? ఆ విత్తనం ఎలా ఉండాలో తెలుసా? నువ్వు లేకపోయినా ఆ విత్తనం 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 అది పాసాన్ అయిపోతూ ఉండాలి. ఆమేన్. లోయి ఆమె ఒకానొక రోజున లేకపోయి ఉండొచ్చు, యునికే ఉంది. యునికే ఆమె ఒకనొక రోజు లేకపోతుంది, తిమోతి ఉంటాడు. తిమోతి ఒకానొక రోజు లేదు, తర్వాత తన సంతానం ఇలా పాసాన్ అవుతూ ఉండాలి. అర్థమైందా? ఆ విత్తనంతో పోల్చేది అందుకే. మరి నువ్వు ఏ విత్తనాన్ని నాటుతున్నావు? కొన్ని విత్తనాలు ఉంటాయి, నకిలీ విత్తనాలు, అవి పనిచేయు, మొలక రాలేదండి అని మళ్ళీ కంప్లైంట్ చేస్తారు గవర్నమెంట్కి, వాళ్ళ మీద కేసు పెట్టండి అంటారు కంపెనీలో. అవునా? నకిలీ విత్తనాలు ఉంటాయి, అవి మొలకలు రావు. దేవుని బిడ్డ, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతా ఉన్నావు? విశ్వాసపు విత్తనాన్ని విత్తినప్పుడు నీ తర్వాత తరంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. అర్థమైందా? కష్టమైన సుఖమైన. ఇక్కడ పౌలు అంటాడు, నీ కన్నీళ్ళు నాకు తెలుసు. యవనస్తుడండి, యవనస్తులకి ఏం కావాలి ఈ రోజుల్లో చెప్పండి? ఓ గంతులు వేసుకుంటూ, ఓ ఉత్సాహంగా, డీజే సౌండ్స్ కదా. ఏది బయట చెప్పట్లా, చర్చిలో చెప్తున్నా. చర్చిలో డీజే సౌండ్స్ ఉంటే పిల్లలు వస్తారు. చర్చిలో ఓ ధూమ్ ధామ్ అనే ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉంటే పిల్లలు చర్చికి వస్తారు. కానీ ఇక్కడ యవనస్తుడు కన్నీళ్లతో, ఆ భారం ఎందుకు వచ్చింది యవనస్తుడికి? తల్లి నేర్పించింది, ఆ భారాన్ని నేర్పించింది. ఏ భారాన్ని అంటే, నాయనా సుఖమే కాదు, కష్టమైనా కూడా దేవునిలో మనం కొనసాగాలి. ఆమేన్. నా తల్లి నాకు నేర్పించింది. మా డాడీ చాలా చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, నాకు ఊహ తెలిసే టైంకే. కానీ మా మమ్మీ ఏమని నేర్పించింది తెలుసా? మీ డాడీకి కాదు నువ్వు చెప్పవలసింది, నీకేమన్నా కావాలంటే, ఏది నా 7 years అప్పుడు, 7 సంవత్సరాలు అప్పుడు, 8 సంవత్సరాలు అప్పుడు, అంటే డాడీ నాకేం కావాలి ఒక లిస్ట్ రాసి డాడీకి చెప్పాలన్నమాట. దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వస్తారు. కాదు, నువ్వు దేవుణ్ణి అడుగు, దేవునికి చెప్పనేది చిన్నప్పటి నుండి కూడా. ఆ విశ్వాసం ఎందుకు మరి మా మమ్మీ నాకు అలా అలవాటు చేసింది నాకు ఇప్పటికే అర్థమవుతుంది. అలా ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి భారంలో. నాకు కరెక్ట్గా 14 సంవత్సరాలు అప్పుడు మ్యారేజ్ అయింది. ఆ టైంలో అంటే నేను అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు, నన్ను ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు, నాకు చాలా బెంగను కలగజేస్తూ ఉన్నప్పుడు నా తల్లి నాటింది చూశారు. 7 సంవత్సరాలప్పుడు ప్రార్థన అనేది నాటింది చూడండి, దేవుణ్ణి అడుగు అనేది నాటింది. అది అప్పుడు గుర్తొచ్చి నా భర్తతో పాటు కలిసి మేమిద్దరం కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళం. గొంగల పురుగు లాంటి పరిస్థితి. మాకేమీ డబ్బు లేదనుకోకండి, మా అత్తగారి వైపు కూడా అన్ని పరిస్థితులు చక్కటి పరిస్థితులే, కానీ మనసులో నెమ్మది లేదు. అందరి దృష్టిలో
తక్కువైనటువంటి పరిస్థితి, వీళ్ళ పనికిరారు, అదిగో నా కొడుకు ఆ బిజినెస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి నా కొడుకుని దారి మళ్ళించేస్తుంది, నా కొడుకు ఇంక సేవ చేయుడు, నా కొడుకు ఇంక లోకంలో కలిసిపోతాడు అనే అపోహ నా అత్తమామలది. నేను వాళ్ళని తప్పు పట్టను, కామన్, ఏ తల్లిదండ్రులు అయినా అదే ఆలోచనతో ఉంటారు. నా పిల్లాడు ఎక్కడ, ఎందుకంటే ఎన్నో మొక్కుకుని ఎన్నో ప్రార్థనలు చేసుకుని నా కొడుకిస్తే నీకే పరిచర్యకి ఇస్తానన్నప్పుడు ఆ పిల్లాడు బిజినెస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అలాంటి ఫ్యామిలీని చేసుకుంటే ఈడు పరిచర్య మానేసి ఎక్కడికి వెళ్ళిపోతాడనే కదా ఉంటుంది. ఆ ఇదిలో వాళ్ళ దృష్టిలో మేము ఏంటంటే పనికిరాని వాళ్ళు. వాళ్ళ చిన్న కొడుకు ఇంక పరిచర్య, రేపొద్దున పేరు నిలబెట్టేవాడనే పాపం ఆలోచనతో వాళ్ళు ఉండి ప్రతిదానికి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ కొన్ని మాటలు, అదేది కొట్టడం తిట్టడం కాదు, కొన్ని మాటలు ఇండైరెక్ట్, అవి కొన్ని మాకు తాకుతూ ఉండేవి. ఆ టైంలో నా తల్లిదండ్రులకి ఏమీ చెప్పకుండా ప్రార్థన చేసుకుంటా ఆ ప్రార్థన శక్తి ఈ రోజున నన్ను ఎలా నిలబెట్టింది. నా కష్టంలో కూడా నా భర్త నా కళ్ళ ముందు అట్లా పడిపోయినప్పుడు కూడా నా ప్రార్థన ఏంటో తెలుసా? నా భర్త కోసం, ప్రభా, 2023లో పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు ఫిబ్రవరి 24వ తారీఖున దేవుని సన్నిధికి వెళ్ళారు. దానికి ముందు 15 సంవత్సరాల నుండి నా ప్రార్థన, ప్రభా, నా భర్త దీర్ఘాయుష్ కలిగి ఉండాలి, నా భర్త నేను నా పిల్లలు నీ రాజ్యంలో ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితం. అదేదో ఊరికే నోటికి మాటకు వచ్చేసి ఊరికే మనకు రోజు అలవాటు అయిపోయిన ప్రార్థన ఉంటుంది కదా, అలాంటి ప్రార్థన కాదు సుమా, చాలా ఖండితంగా చేసేదాన్ని. మీ రాజ్యంలో ఉండాలి, మీరు అక్కడ ఆలస్యం అయితే నా భర్త కన్నా నేనే ముందు మీ దగ్గరికి వచ్చేయాలి, నా భర్త దీర్ఘాయుష్తో ఉండాలి. ఈ ప్రార్థన చాలా ఖండితంగా, అది అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, నేను వీటి కోసం సంఘం కోసమే ప్రార్థన చేసేదాన్ని. ఇంకా నాకంటూ నా సొంత నాకు ఇది కావాలి అది కావాలి నేను ఏ రోజున ప్రేయర్ చేయలే. నేను ఇవే అలాంటి పరిస్థితుల్లో 2023 ఫిబ్రవరి 24వ తారీఖున నా కళ్ళ ముందే హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, ఇబ్బంది పాలైన పరిస్థితి ఏం లేదు. నా కళ్ళ ముందు ఆయన అలా పడిపోతే నేను ఒళ్ళో పెట్టుకుని నేను ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంతగా గగ్గోలు పెట్టి ప్లీజ్ ప్లీజ్ అని దేవుణ్ణి అడుగుతా, తర్వాత నాకు తెలుస్తూ ఉంది లాభం లేదు అని. నేను స్పృహలోకి, అంటే ఇంకా నేను చేసేది ఏం లేదు అని. ఆ టైంలో నేను అనుకుంటా ఉన్నా చచ్చిపోవడం చాలా ఈజీ, ఎందుకంటే పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను అంటే కేవలం ఆయన ప్రేమను బట్టండి, లేదంటేనా నాకున్న పరపతికి నాకున్నటువంటి స్థితికి నేను ఆ ఇంట్లో ఉండేదాన్ని కాదు. అంటే ఆ ఇంట్లో ఉండేదాన్ని కానీ ఇల్లు గురించి మాట్లాడట్లా, అలాంటి పరిస్థితుల్లో నేను ఉండేదాన్ని కాదు. కానీ ఆయన ప్రేమను బట్టి, అదే ప్రేమ అన్ని సంవత్సరాలైనా కూడా నన్ను ఇలా అరచేతిలో పెట్టుకునేటట్టు, నాకు నిజంగా ఏమి తెలియదు, ఏది తెలీదు. ఇంట్లో ఆయనతో పాటు చర్చికి వెళ్ళడం ఒకటే తెలుసు నాకు. చర్చిలో ఆయన మాట్లాడు అన్నప్పుడు నేను కుదరదు బాబాయ్ ప్లీజ్ ప్లీజ్ అన్నా కూడా, మాట్లాడు అంటే అమ్మో దేవుడు చెప్తుంటే నేను వద్దంటున్నానా అని మరలా నాలో నేను అనుకుని మళ్ళీ మాట్లాడడమే నాకు తెలుసు, వాక్యాన్ని ప్రకటన చేయడమే నాకు తెలుసు. చర్చ్ మినిస్ట్రీ అంతా తెలుసు నాకు, ప్రతిదీ తెలుసు. పోస్టర్స్, పాంప్లెట్స్, మీ దగ్గర 600 పాటలు ఉన్న పుస్తకాలు ఉంటే అవి ఎలా ప్రింట్ చేయాలో టైప్ చేయగలను నేను. వాటిని ప్రింట్ ఇచ్చేసి జస్ట్ వర్క్ అంతా నేను చేసి ప్రింట్కి ఇస్తా. మొత్తం అన్నీ నాకు తెలుసు, అవన్నీ నేర్పించింది ఆయనే. నాకు అన్నీ తెలుసు, కానీ ఇంటిని ఎలా నడిపించాలి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ నాకేం తెలియదండి. అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన పడిపోయినప్పుడు నేను ఇంకా లేదు, ఇంకా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు నిజంగా నేను చచ్చిపోవడం చాలా ఈజీ. ఎందుకంటే మా మావయ్య గారు రోజు 1/2 ముక్క ట్యాబ్లెట్ వేసుకుంటారు నిద్రపోవడానికి, చిన్న ముక్క, అవి ఒక 20 వేసుకుంటే, ఆయన దగ్గర షీట్ ఉంటుంది, 20 వేసుకుంటే నేనేం ఉండనని నాకు తెలుసు ఆ విషయం. కానీ నేను గనక చచ్చిపోతే దేవుడు మాకు అప్పగించిన సంఘంలో విశ్వాసులు ఆత్మీయంగా చచ్చిపోతారు. ఎందుకంటే మా ప్రేమ, పాస్టర్ గారిది నాది, మా ప్రేమ మా ఇంట్లో వాళ్ళకి, నా అత్తమామలకి, నా తోబుట్టువులు, నా భర్త తోబుట్టువులకి, ఆఖరికి సంఘానికి, నా ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి మా ప్రేమ కంటికి కనబడేది. వీళ్ళెంత ప్రేమ కలిగిన వ్యక్తులు, ఇలా పాస్టర్ అమ్మ గారిలా ఉండాలి. ఇప్పటికీ యవనస్తులు తీర్మానం అది తెలుసా, అంటే ఇలాగే ఉండాలి, నా భార్యను ఇలా చూసుకోవాలి, లేదా నా భర్తకి ఇలా ఉండాలి అని మా సంఘంలో ఉన్న బిడ్డల యొక్క తీర్మానం అది. వాళ్ళు ఖచ్చితంగా ఆత్మీయంగా చచ్చిపోతారు. ఎందుకో తెలుసా,
పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు అంటే వాళ్ళకి ప్రాణం. అంటే ఆయన ఏమి బోధిస్తాడో అది చేస్తాడు. ఆయన ఎలాంటి వ్యక్తినే తీసేసుకున్నాడు అంటే నిజంగా దేవుడు అనే ప్రశ్న వాళ్ళకు వస్తుందని నాకు తెలుసు. అందుకే నేను బ్రతకాలి. అంతేకాదు ఇంకొక విషయం కోసం నేను బ్రతుకుతా ఉన్నా. రెండు, ఒకటి సంఘం ఆత్మీయంగా చచ్చిపోద్దని, రేపొద్దున్న దేవుని ఎదుట ఏమ్మా నీ జీవితాన్ని ముగించుకున్నావంటే, నాకు చాలా ఇష్టం అండి నా భర్త అంటే, చచ్చిపోయాను నేను ఉండలేక. అందుకే చచ్చిపోయాను నేను ఉండలేక, నా భర్త అంటే నాకు చాలా చాలా ఇష్టం అని నేను చెప్పకూడదు. కాబట్టి నేను చచ్చిపోలా. అంటే దేవా, నీకన్నా కూడా నా జీవితంలో నేను ప్రాణంగా ప్రేమించే భర్త కూడా నాకు ఎక్కువ కాదు. నేను అలా చెప్పాలనుకున్నా. మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను బ్రతికే బ్రతుకు నేనేదో మీకు కనబడుతున్నట్లు ఇంత మంచిగా ఉందనుకుంటున్నారేమో. నాకేం ఇష్టమై నేను బ్రతకట్లా తెలుసా. ఈ బ్రతుకు నేను ఇష్టంతో బ్రతికేది కాదు, కానీ నేను ప్రశ్నించకుండా బ్రతుకుతా ఉన్నాను. నేను నా దేవుణ్ణి ఇప్పటి వరకు వచ్చి నా భర్తకి ఎందుకు ఇలా చేసావు నేను అడగలేదు కూడా. కారణం నేను ఈ లోకంలో ఉండే తాత్కాలికమైనటువంటి సంవత్సరాలు చూసానేమో, దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్. అర్థమైందా? మనం యుగాలు ఉండవలసింది ఎక్కడా? దేవునితో. నీ ఆరోగ్యం, నీ బంధకం, నీ ఆర్థికం, నీ సమస్యలు వీటిని చూడుకో. ఉన్నా పర్వాలా, అలాంటి పరిస్థితులు చచ్చిపోయినా పర్వాలా. నేను అదే అనుకుంటా. లాజర్లా ఉండాలి అనుకుంటాను నేనైతే. ఎవరు? ఏ లాజరు? ధనవంతుడు పేద లాజరు ఆయన అంట ఒళ్ళంతా కురుపులంట, రోడ్డు మీద పడి ఉన్నాడంట, తినడానికి ఆహారం లేదంట, కుక్కలు కొట్టుకోవడానికి స్థితి లేదంట, శక్తి లేదంట. ఎందుకండి దేవదూతలు తీసుకెళ్ళిపోయారంటే ఆయన పేదోడు కదండి అనుకుంటారు చాలామంది. అంటే డబ్బున్న వాళ్ళందరూ నరకానికి, పేదవాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు అనుకుంటారు. అందుకు కాదు ఆయన వచ్చి దేవదూతలు తీసుకెళ్ళింది. ఎందుకు అనుకుంటున్నావు? అలాంటి స్థితిలో కూడా దేవా ఆ వ్యక్తికి ఏమో తినడానికి తిండి ఇచ్చి ఎక్కువైపోయి రోడ్డు మీద పడేస్తున్నాడా, నాకేమో కనీసం ఆకలి తీర్చుకోవడానికి లేదా, నా బతికెందుకు ఇలా చేశావు అని అడగలేదు. చూడు, దేవుడిచ్చిన స్థితిలో నమ్మకంగా బ్రతికాడు. చూడు, చాలాసార్లు మన కష్టాలు చంపేయి అంటూ ఉంటారు చాలామంది దేవుణ్ణి. ఎందుకు ప్రభా చంపేయి, మమ్మల్ని చంపేయి అనేవాళ్ళు లేరా అండి? క్రైస్తవులు ఉన్నారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నాకెంతమంది మెసేజ్లు పెడతారో చచ్చిపోవాలని ఉంది మాకు అని. నేను ఒక్కటే అంట, ఒరే నాయన చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నావుగా అంటే చావుకే నువ్వు అంత సిద్ధపడ్డావు అంటే రేపొద్దున ఏ సమస్య నిన్ను చంపుతుంది? అర్థమైందా? నీకు నువ్వే తీర్మానం అయిపోయింది. తీర్మానం అయినప్పుడు ఇంకేంటి? ఆర్థికంగా ఎవరన్నా నేను ఇంకా కృంగదీస్తే కృంగిపో. చచ్చిపోవాలనుకున్నావు, ఎలాగో చచ్చిపోవాలనుకున్నావు కదా. ఇంకా పెద్ద విచిత్రం ఏముంది? అవమానపరిస్తే ఏముంది? చచ్చిపోవాలనుకున్నావుగా. నేను ఇలాగే మాట్లాడతాను. నేను అలాగే ఆన్సర్ ఇస్తా. అవును, దేవుడు నమ్మదగినవాడు. అర్థమైందా? ఈయన ప్రశ్నించలేదు. చూసావు, ఈ పేద లాజరు తనకున్న స్థితిలో నన్ను చంపు అని కూడా అనలేదు ఆయన. కానీ తనకున్నంత వరకు, దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు బ్రతికాడు. అలా రోడ్డు మీదే, అలా విగ్రహంలా, మున్సిపాలిటీ వాళ్ళు చెత్తలా తీసుకెళ్ళిపోయిన స్థితి. ఆయన ఎలా తీసుకెళ్లారండి? చెత్తలాగే తీసుకెళ్లారు, అనాథ శవంలాగే తీసుకెళ్లారు ఆయన్ని. కానీ ఆయన బ్రతుకున్నప్పుడు చావు వరకు కూడా నువ్వెందుకు నా జీవితాన్ని ఎలా చేసావల్లా తనకివ్వబడిన జీవితాన్ని నమ్మకంగా జీవించాడు. అందుకోసమే నీ కష్టాలు ఉండొచ్చు, నీకు ఇరుకులు ఉండొచ్చు, నీకు ఇబ్బందులు ఉండొచ్చు. ఈయనలాగా తిమోతిలా కన్నీళ్ళు కారుస్తూ నువ్వు ఉన్నావేమో, అవి తీరకపోయినా నష్టంలా. గుర్తుంచుకో, నువ్వు అడిగే ప్రార్థనలు జరగకపోయినా నష్టం లేదు. నేను అడిగినవి జరగకపోయినా నాకేం బాధలా. ఎందుకో తెలుసా? శాశ్వతమైన దేవుడు శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితులన్నీ నాకెందుకండి?
నాకు జరగకపోయిన నష్టంలా. చాలా నేను ఈ టైంలో నేను బెడ్రూమ్లో ఉన్నాను, మా ఆడపడుచులు పాపం మా ఇంట్లో అందరూ కూడా, అందరికీ బెంగ, అందరికీ బాధ. పాపం వాళ్ళందరూ కూడా అయ్యో బాబు ఇంకొక 10 సంవత్సరాలు బ్రతికితే, ఇంకొక 20 సంవత్సరాలు బ్రతికితే, పిల్లల్ని పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు అన్నీ చూసుకుంటే 60 సంవత్సరాలు వచ్చాక, 48 సంవత్సరాలకి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. 60 సంవత్సరాలు వచ్చాక అయితే బాగుండును అనుకుంటుంటే నేను బెడ్రూమ్లో ఉండి నేనేమి ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నాను తెలుసా? వెంటనే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. నాకు అది హెబ్రీ అని తెలుసు తప్ప అది ఎక్కడెక్కడ ఉందో కూడా నాకు వెంటనే అప్పుడు గుర్తు రాలా. తర్వాత చూసుకున్నాను నేను. ఏమని తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారంట దేవుడంట వారికి స్వాస్థ్యముగా దేశాన్ని, కనాను దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటే వాళ్ళంట వాళ్ళ బ్రతికినంత కాలం దాంట్లో గుడారాల్లోనే బ్రతికారంట. ఎలా బ్రతకాలి? నీకు స్వాస్థ్యం అన్నప్పుడు నువ్వు బిల్డింగులు కట్టుకుని బ్రతకాలి కదా, అంతేనా? అక్కడ ఉన్న శత్రువులందరూ బిల్డింగుల్లో ఉన్నారు, వీళ్ళు మాత్రం గుడారాలు, టెంట్లు వేసుకున్నారు. ఇదేంటి స్వాస్థ్యం? నువ్వు వాగ్దానం చేసావు, ఇదేం స్వాస్థ్యం అనలా. దూరం నుంచి ఇది కాదయ్యా, మేము పరదేశులం, యాత్రికులం, మాకు అస్సలైంది ఎక్కడుంది? పరమందు ఉంది కాబట్టి అది అసలైంది అని దూరం నుండి నమస్కారం చేశారు అనే మాట నాకు గుర్తొచ్చి, అంటే 10 సంవత్సరాలు బ్రతికితే, 20 సంవత్సరాలు బ్రతికితే మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టడా? ఎప్పటికైనా విడిచిపెట్టేదే. అయితే దేవుణ్ణి కలిగి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నాకు నమ్మకం, నా భర్త ఖచ్చితంగా దేవుడి రాజ్యంలో ఉంటారని నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతో నేనున్నాను. ఆ విశ్వాసమే నన్ను ఇప్పటికీ బ్రతికిస్తూ ఉంది. నాకు ఒక భరోసాని దేవుడిచ్చాడు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాక నా దేవునితో ఉంటా. నా భర్త కోసం కాదు, నీ కోసం నేను బ్రతికా. నేను ఎక్కడ ప్రశ్నించకుండా నేను నీ కోసం బ్రతికా. అందుకే ఫిబ్రవరి 24వ తారీఖున ఆయన దేవుని సన్నిధికి వెళ్ళడం, కరెక్ట్గా మార్చి 30వ తారీఖు నుండి నేను బయటికి, మా సంఘ పరిచర్యలు ఆ రోజు నుండే మొదలైపోయినాయి. నేను మానల. శుక్రవారం ఆయన తెల్లవారుజామున దేవుని సన్నిధికి వెళ్తే, శుక్రవారం సాయంత్రం ఆయన బరియలు చేసేటప్పుడు నేను సంఘానికి ఒకటే చెప్పా, ఈరోజు శుక్రవారం, ఎల్లుండి ఆదివారం ఎవరు సంఘం మానొద్దు, ఎవరు చర్చ్ మానొద్దు, ఆరాధన జరుగుతుంది అన్న. ఆ రోజు ఆదివారం ఉదయం ఆరాధన రాచర్ల అనే ప్రాంతంలో చూసా. తర్వాత ఆరాధన, రెండవ ఆరాధన తాడేపల్లిగూడెంలో నేను చూసుకున్నాను. అంతేకాదు అదే వారం మొదటి గురువారం వస్తుంది, ఎందుకంటే మార్చి నెల మొదటి గురువారం. ప్రతి మొదటి గురువారం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఇంట్లో కృతజ్ఞత కూటం. ఒకవేళ ఇది చెయ్యనా వద్దా అని మా ఇంట్లో వాళ్ళని కానీ సంఘస్థులు కానీ అడిగితే ఏమని చెప్తారు తెలుసా? వద్దులే, బాగోదు, నలుగురు ఏమనుకుంటారు, నువ్వు అట్లా ఏమి చేయకు, వచ్చే నెల నుండి చూద్దాంలే అంటారు. ఖచ్చితంగా అంటారు. కానీ నేను ఎవరిని సంప్రదించలా. ఆదివారం అనౌన్స్ చేశా, ఈ గురువారం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఇంట్లో కృతజ్ఞత కూటం ఏర్పాటు చేయబడింది అని. అందరూ వచ్చారు. నేను కృతజ్ఞత ఏం చెల్లించానో తెలుసా? దేవా, నీ సేవకుణ్ణి మట్టిలో విడిచిపెట్టకుండా నీ రాజ్యానికి తీసుకెళ్ళావు చూడు, అదే కదయ్యా నా బ్రతుక్కి పెద్ద కృతజ్ఞత. ఇంకేముంది నా బ్రతుక్కి? నేను నీ కృతజ్ఞత నీకు చెల్లించకుండా ఎలా ఆపుతాను? నేను నా బ్రతుక్కి ఇంకేం కావాలి? నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా. మీకు తెలుసా నేను సమాధి కట్టుకున్నానని? సంవత్సరం అయింది మొన్న జూన్ నెలకి సంవత్సరం అయింది నేను సమాధి కట్టుకుని. నా భర్తను ఎక్కడైతే సమాధి చేశారో అక్కడే దాని మీదే సమాధి కట్టుకున్నా, దానిలోనే నన్ను పెట్టమని చెప్తే నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు అందరికీ కళ్ళ నీళ్ళు. నేను దగ్గరికి వెళ్ళి నేను కట్టించుకున్నా. నాకు నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ అంటే, నా దేవుడు నన్ను ఈ లోకంలో విడిచిపెట్టదు. అయితే ఆ సమాధిలోకి వెళ్తా, లేదు ఎగిరిపోతా ఆయన వచ్చినప్పుడు. ఆమేన్. నా నమ్మకం అది. అందుకోసం బ్రతుకుతున్నా. సంతోషం కోసం నేను బ్రతకట్లా. చాలామంది అంటారు 2 అంతల ఆశీర్వాదం నీకు వచ్చేసి. నాకు అక్కర్లా. నేను బ్రతికినంతకాలం దేవుణ్ణి ప్రశ్నించకుండా, అది ఏ సమస్య అయినా, ఏ ఇరుకైనా ప్రశ్నించకుండా, ప్రభా ఈ సమస్యలో నేను నీ కోసం ఎలా జీవించాలి, ఈ సమస్య ద్వారా నేను ఎలా నిన్ను ప్రకటించాలి. 2 విషయాలు సమస్యలు వచ్చినప్పుడు మీరు తెలుసుకోవాల్సినవి. ఒకటి, ఈ సమస్య వలన నేనేం నేర్చుకోవాలి? నేను త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నానా? మీరు నేర్చుకోవాల్సింది, త్రోవ తప్పి తిరుగుతున్నానా అనేది ఒకటి చూసుకోండి. ఎందుకంటే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఎప్పుడైతే శ్రమ కలిగిందో అది ఏమైపోతుందంట? త్రోవ తప్పిన వ్యక్తి జీవితానికి మేలుగా మార్చబడుతుంది. ఇంకో రెండవది,
ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ శ్రమలో నేను ఎలా నిలబడాలి సాక్ష్యంగా. యోబు శ్రమ సాక్ష్యంగా నిలబడడానికి. ఆ షడ్రకు మేషకు అబేద్నెగోల శ్రమ, అగ్నిలో దూకారే వాళ్ళ శ్రమ ఎందుకు, సాక్ష్యంగా నిలబడ్డానికి. అవునా? మరి నీకొచ్చిన శ్రమ నిన్ను నువ్వు సరి చేసుకోవడానిక, నీకొచ్చిన శ్రమ సాక్ష్యంగా నిలబడ్డానిక? నీకు నువ్వే చూసుకో ప్రియదేవుని బిడ్డ. నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు నువ్వు పెద్ద బలమైన వ్యక్తి అవ్వక్కర్లా, పెద్ద స్పీకర్ అక్కర్లా. మనకేమి అర్థమైందా? మన ఇంటిలో మన బిడ్డలను, మన తోటి వారిని విశ్వాసంలో నడిపించే శక్తి కలిగిన వ్యక్తులం ఉంటే చాలు. బల నమ్మకమైన మంచి దాసుడా, నాకే కాదు మీకు కూడా. ఆమేన్. కాబట్టి మీకివ్వబడినటువంటి స్థితిలో మీకివ్వబడిన శక్తి కొలది, ఎవని సామర్థ్యం కొలది. అలాగైతే నీ స్థితిలోనే నువ్వు పనిచేయి. వాళ్ళకు 1000 మంది వస్తారండి, నీ దగ్గరకు వచ్చి 5 మంది కోసమే నువ్వు పనిచేయి. అర్థమైందా? నీ ఇంటిలో ఉన్న ఆ 3-4 కోసమే నువ్వు పనిచేయి. అలా చేసిన రోజున నువ్వు బలమైన ఘటముగా, బల నమ్మకమైన మంచి దాసుడా అనే మెప్పుకోను నువ్వు నేను పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అదేంటండి దాసుడా అంటే మగాళ్ళేనా అనుకుంటారేమో. మరి అలా అయితే పరలోకం వెళ్ళడానికి సంఘాన్ని ఏమని పిలుస్తారమ్మా? చెప్పండి. వధువు సంఘం అని ఉంది కదా అని చెప్పి ఇంకా అబ్బాయిలు ఎవరు ఉండరు కదా అనుకుంటున్నారేమో. ఇలాంటి కోడిగుడ్డు మీద ఏకలు పీకే వ్యక్తులు కూడా ఉంటారు. అబ్బే ఇలాగ పురుషుడే అనే ఉంది కాబట్టి, ఏకపత్ని వ్రతుడు ఉంది కాబట్టి సంఘాన్ని స్త్రీ నడిపించకూడదు, ఈ బోళ్ళు ఉంటాయి. అవన్నీ నాకు అప్రస్తుతం, నాకు అవసరం లేదనుకోండి. కానీ నీ పని నువ్వు చెయ్యి. కారణం ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు, దేవుడు. నువ్వు దేవుని కోసం పాటుపడిన రోజున బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటా. ఆమె చిన్న ప్రార్థన చేద్దామా? సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవ, మీకే వందనాలు, మీకు స్తోత్రం. మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకే వందనాలు. చేయన ప్రతి బిడను పేరు పేరు చెప్పున దీవించండి. వారి భారం బలమునిచ్చి నిలబెట్టేవాడు నువ్వు ఒక్కడవే. హృదయాలను ఎరిగిన వాడు నువ్వు ఒక్కడవే. అందుకే ప్రతి భారం నీకు తెలుసు కాబట్టే ఈరోజు నాలాంటి బలహీనమైన వ్యక్తిని, ఎందుకు పనికిరాని వ్యక్తిని నిలబెట్టుకుని ఈ బిడ్డలతో నువ్వు మాట్లాడావు ప్రభువా. బలపరచు, శక్తినివ్వు. బలవర్ధకంగా ఉజ్జీవముతో రగిలించబడినటువంటి స్త్రీలుగా, యోధులుగా నీ సన్నిధిలో నిలబడి వారి భాగస్వాములు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పనిపాటలు, వారి సంఘాలు దీవెనకరముగా, ఆశీర్వాదముగా, ఫలభరితముగా, వారి విశ్వాసం వారి కన్నబిడ్డలకే కాదు, వారి విశ్వాసం తరతరాలకు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, తన కడుపును పుట్టినందుకు కాదయ్యా మా తండ్రి అని మేము పిలుస్తున్నాం. అతని విశ్వాసాన్ని మేము కూడా పుణికి పుచ్చుకున్నాం కాబట్టే మేము కూడా శరీర సంబంధమైన కడుపున పుట్టిన వ్యక్తులం అవ్వక్కర్లా, ఆత్మ సంబంధమైన వ్యక్తులం, బిడ్డలం అని చెబుతున్న రీతిగా మా విశ్వాసం మా సంఘానికి, మా ప్రక్కనున్నటువంటి బిడ్డలకు, తరాలకు అందించే వీరులముగా, ధీరులముగా, విశ్వాస యోధులముగా మేము ఉండడానికి, మా తర్వాత తరానికి విశ్వాసాన్ని అందించే తల్లులుగా మేము తీర్చిదిద్దబడ్డాము. సహాయము చేయి అయ్యా. ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి లూది అబ్బ, తన భర్త, తన బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. సహోదరుడు తన కష్టం, తన కన్నీరు, తన నీ దగ్గర చేసుకున్నటువంటి నియమ నిబంధన సమస్తం తెలుసు, వృధాగా పోదయ్యా. ఆ బిడ్డ కష్టాన్ని నువ్వు చూస్తున్నావు, నూరంతలు ఇచ్చే దేవుడు. తన భార్యను బట్టి వందనాలు. ఆ బిడ్డను కూడా మార్చుకుని అద్భుతమైన సాధనంగా నువ్వు అయ్యా నిలబెట్టుకుని ఉపయోగించుకుంటున్నందుకు వందనాలు. బిడ్డ కన్నీటి ప్రార్థనలు అంగీకరించి నీ కృపా కనికరం చూపించండి. అలాగే ప్రభా, వారి బిడ్డలు అద్భుతమైన జీవితాలు కలిగి మీ ఎడల ఉండులాగన సహాయం చేయండి. చేరిన విశ్వాసులందరిని బట్టి వందనాలు.
అలాగే దైవ సేవకులను బట్టి వందనాలు. తల్లులందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. నూరంతుల ఆశీర్వాదంతో వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను నింపండి ప్రభువా. మీ కాపుదల కటాక్షం మాకు అనుగ్రహించమని ఇక్కడ అయ్యా ఈ ప్రార్థనకు సహకరించిన బిడ్డలు చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దీవెనలు పొందుకొనులాగన సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నా పరమ తండ్రి.